అందరికీ నమస్కారం అండి. ఈ జగమంత శివమయం. శివక్షేత్రాలు మన రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. ప్రతి క్షేత్రం కూడా చాలా ప్రత్యేకత చెందినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పంచారామాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి. ఈ పంచారామాలు ఎంత ప్రత్యేకత చెందినవో మీకు అందరికీ తెలుసు. కొన్ని చోట్ల శివాలయాలు పవిత్రతతో వెలిసి ఉన్నాయి. అవి చాలా మందికి తెలియవు. మా శిష్యుడు కల్కి అని గురుగారు, మీరు అన్ని శివాలయాలు తిరిగి ఉంటారు ఆల్మోస్ట్ ఆల్, కానీ చాలా పవిత్రత చెందినటువంటి శివాలయం అండి. మరి సామర్లకోటలో కుమారరామ భీమేశ్వరాలయం ఉంది కదా, పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇంకేంటి అంటే కాదు గురుగారు, ఈ శివాలయం పిఠాపురానికి 3 కిలోమీటర్ల దూరంలో నరసింగపురం అనే ఊర్లో ఉందండి. శ్రీ సత్యసాయి ఓంకారేశ్వర స్వామి అండి. ఒక గురువు గారు దాన్ని ప్రతిష్ఠించారండి. చాలా పవర్ఫుల్ అండి. గురువుగారు రండి అని మాకు కలిగి చెప్తే నేను వెళ్ళానండి. ఒక శివలింగం ఎంత పవిత్రతతో ఉందంటే అండి, మీరు చూస్తేనే కానీ మనం చెప్పినా అది అంత ఇది ఉండదు. మీరు వెళ్ళి చూస్తే, స్వయంగా వెళ్ళి మీరు శివుని దర్శిస్తే అది తెలుస్తుంది. సూర్యానంద స్వామి గారు కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారండి. అయితే ఆయన ఆజన్మ బ్రహ్మచారి. తన జీవితం మొత్తం శివునికి అంకితం చేసి శివాభిషేకాలతో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి. దీన్ని దర్శించిన వాళ్ళకి ఈ మనసులో ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తాడు శివుడు అని. తర్వాత ఇంకొకటి, చాలా రేరుగా ఉండే శివలింగం మరకత లింగం అని కూడా పక్కన ఉందండి. దీన్ని కూడా దర్శనం చేసుకుంటే భక్తులు చాలా మంచిది. ఈ శివలింగం రోజు సూర్యకిరణాలు ఈ శివలింగం మీద పడతాయండి. నిజంగా ఆ దృశ్యం చూస్తే మనకి శివుడు కనిపిస్తాడు. నాకు నా మిత్రుడు అన్నగారు తనిగల భరణి గారు, నటుడు, రచయిత, దర్శకుడు, శివభక్తుడు. శివుని పిలిస్తే శివుడు పలుకుతాడండి. ఆయన చెప్పాడు, ఒరే శివుడికి ఏమి పెట్టకూడదురా, కానీ నీళ్లు అభిషేకం చేస్తే చాలరా, ఆయన పులకించిపోతాడు, అడిగిన కోరికలు నెరవేరుస్తాడని ఆయన చెప్పడం జరిగింది. ఈ శివాలయం చుట్టూ కూడా వనాలతో, అంటే చెట్లతో చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, తర్వాత మనశ్శాంతిగా ఉంటుందండి ఆ ప్రదేశాన్ని మనం దర్శిస్తే. సర్పాలు, శివుని యొక్క కంఠాన్ని అలంకరించినటువంటి సర్పాలు ఆ శివలింగానికి కాసేపు హత్తుకుని దర్శనం చేసుకుని వెళ్తాయండి. ఈ మహత్తర దృశ్యాలు ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుంటే నిజంగా మీ మనస్సులో ఏ కోరికలున్నా, జీవితంలో తీరని కోరికలన్నీ కూడా ఆ శివుడు తీరుస్తాడు. ఆ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించవలసిందిగా కోరుతున్నాను. శివోహం.
नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय శ్రీ గురుభ్యో నమః గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీపాద శ్రీవల్లభ గురు దత్తాత్రేయాయ నమః భగవద్ అనుగ్రహ హేతుకంగా మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల గురువుల ఆశీర్వాదం వల్ల నాకు 1971 జనవరి 16వ తారీఖున సన్యాస దీక్ష ఋషికేశంలో స్వర్గాశ్రమంలో
జరిగింది. స్వర్గాశ్రమంలో ఉన్నటువంటి శ్రీ 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 పరమ పూజ్య శ్రీ రాజరాజేశ్వరానంద స్వామీజీ వారి ద్వారా దీక్ష లభ్యమైంది. మా గురువుల ఆదేశం ప్రకారం వారి దీక్ష నాకు సంగారు. మా గురువులు కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ విజ్ఞాన ప్రణవాశ్రమ ద్వితీయ పీఠాధిపతులు శ్రీ 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 పరమ పూజ్య శ్రీ నిర్వికల్పానంద భారతీ స్వామి వారు. వారిని నేను తరచూ అడిగేటటువంటి వాడిని. నేను స్వయంగా ఒక ఆశ్రమం నిర్మించుకోవాలి స్వామి. ఆశ్రమంలో వారణాసి ఇత్యాది గొప్ప గొప్ప క్షేత్రాల్లో సర్వులు ఈశ్వరుణ్ణి అభిషేక అర్చనాదులు చేసుకునేటటువంటి అవకాశం ఉండే విధంగా మా ఆశ్రమంలో కూడా ప్రతిష్ఠ చేసుకోవాలని ఉంది. మీరు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. ఆ విధంగా 1997లో ఆశ్రమ నిర్మాణానికి నాంది జరిగింది. వారణాసి వెళ్ళటం జరిగింది. వారణాసిలో దైవానుగ్రహ హేతుకంగా అటువంటి 30 అంగుళములు కలిగినటువంటి బాణలింగం నర్మదా నదిలో లభ్యమయ్యేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రాణసహితమైనటువంటి బాణలింగం లభ్యమైంది. ఈ పూజాధికాల టైంలో చూస్తే విచిత్రంగా సూర్యకిరణాలు పడడం సంభవించింది ఈశ్వర ప్రతిమ మీద, శివలింగం మీద. అదే వరుసగా 40 రోజులు సూర్యకిరణాలు పడడం జరిగింది. ఆ తరువాత దైవానుగ్రహ హేతువుగా 2015వ సంవత్సరంలో మహాప్రతిష్ఠ, వేద ప్రతిష్ఠ ఈ శివభగవానుడి యొక్క విధానంలో వేద ప్రతిష్ఠ జరిగింది. దీనిని సరువులు చేసుకునేటటువంటి సర్వజీవరాశులు స్త్రీ పురుష భేదం లేకుండా, కులమత భేదం లేకుండా సరువులు కూడా శివుని ఆరాధించుకునే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందు గురించి అప్పటి నుంచి కూడా తరచూ ఈ సూర్యకిరణములు ఈ శివభగవానుడి మీద పడుతూనే ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద ఇంచుమించు ఒక 80 రోజులు 90 రోజులు సూర్యకిరణాలు స్వామి మీద పడుతున్నాయి. ఇది గమనించి ఆయా తారీఖులు నిక్షిప్తం చేయడం జరిగింది, ఫోటోలు తీయడం జరిగింది. తరువాత కాలంలో మేము 12 జ్యోతిర్లింగాలకి, భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలకి అందరూ వెళుతుంటారు. వృద్ధులైనటువంటి వాళ్ళు వెళ్ళటం వీలు కుదరదు కదా. మన ఆశ్రమంలోనే ఆ యొక్క శివమూర్తులను తెచ్చి ఎందుకు ప్రతిష్ఠ చేసుకోకూడదనే సంకల్పం కలిగిన తరువాత దానికి ప్రోత్సాహకరంగా శ్రీ వైజాగ వాస్తవ్యులైనటువంటి శ్రీ బల్లా భాస్కర్రావు గారు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చారు. వారణాసి మేమిద్దరూ కలిసి వెళ్ళి ఆ శివ ప్రతిమల్ని తీసుకొచ్చి అది 2016వ సంవత్సరంలో వేదోక్తంగా వాటిల్ని కూడా ఒకే వేదిక మీద ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిత్యం 365 రోజులు కూడా వీటికి అర్చన, మహానైవేద్యము భక్తిపూర్వకంగా చేయడం జరుగుతున్నది. తరచూ నాగదేవతలు వచ్చి స్వామివారిని అలంకరించడం కూడా జరుగుతున్నది. మహాశివరాత్రి సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం మేము అఖండ భజన చేస్తున్నాము. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి తెల్లవారి 6 గంటల వరకు అఖండ భజన ఉంటుంది. తరువాత 5 జాముల్లోని కూడా, ఉదయాది 5 జాముల్లోని కూడా మహారుద్రాభిషేకం జరుగుతుంది, అర్చన జరుగుతుంది, నామ సంకీర్తన జరుగుతుంది. వీటి యొక్క లక్ష్యం ఏమిటంటే లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాలా, అందరూ ఆనందంగా ఉండాలనే లక్ష్యం, దేశం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. పోయిన సంవత్సరం విశేషంగా పిఠాపురం నుంచి వచ్చి చిన్నపిల్లలు ఆ కీర్తనలు గానం చేశారు. వారు పిఠాపురం వాస్తవ్యులు, పాల్ఘాట్ రామచంద్రన్ గారి కుమారులు. వారితో కూడా ఈ గాన కచేరీ జరిపించడం జరిగింది. విశేషంగా నామానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. తదుపరి అభిషేకం, అర్చనాదులు కూడా జరుగుతున్నాయి. హరి ఓం తత్సత్. పిదప మా ఆశ్రమంలో అనేక నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలు కూడా స్థాపించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అందులో సీతామహాలక్ష్మి, సీతాదేవి, సీతా అమ్మవారు కూర్చున్నటువంటి రామాయణ కాలం నాటి అశోక వృక్షం ఒకటి ప్రతిష్ఠించాం. అది చాలా దినదినాభివృద్ధి చెందుతుంది. తర్వాత రుద్రాక్ష వృక్షం ఒకటి ప్రతిష్ఠించాం, బిల్వ వృక్షం ఒకటి ప్రతిష్ఠించాం, మోదుగ వృక్షం ఒకటి ప్రతిష్ఠించాం. ఇంకా చాలా వృక్షాలు, దైవీ వృక్షాలతో కూడుకున్నటువంటి స్థలం అయింది. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా అనేక, ఈ 12 రాశుల వారు కూడా అభిషేకం చేసుకుంటే ఆ రాశిలో కలిగినటువంటి దోషాలకి ఉపశాంతి జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా మా ఆశ్రమంలో
మరకతలింగం ఒకటి ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరకతలింగేశ్వరుడు ప్రతిష్ఠ చాలా మంచిది. బుధగ్రహ దోషం ఉన్నటువంటి వారు ఈ మరకతలింగానికి అభిషేకం చేసుకున్నటువంటి అయినట్లయితే తత్శాంతి కలిగి చాలా ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఈ మరకతలింగం పడమర దిశగా ప్రతిష్ఠితం అయి ఉన్నది. మాకు తెలియకుండానే పడమర దిశగా ప్రతిష్ఠ చేశాం. పరమపూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో పడమర దిశగా ప్రతిష్ఠ జరిగినటువంటి శివమూర్తి చాలా గొప్ప శక్తివంతం అవుతుందని కూడా మేము విని చాలా ఆనందించాం. తర్వాత తరచు శ్రీ 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 కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడం నా యొక్క హాబీ. దాని ద్వారా కూడా ఎన్నో విషయాలు మాకు తెలుస్తున్నాయి. వారు మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో జన్మించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మా ఆశ్రమానికి అందరూ వచ్చి కూడా ఈ లింగేశ్వరుని ద్వాదశలింగాలని దర్శించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఈ వృక్షాల యొక్క విలువ కూడా చాలా ఉన్నది. అనేక దైవ తరంగాలను వెదజల్లుతుంటాయి ఈ వృక్షాలు. అలాగే స్ఫటికలింగేశ్వరుడు కూడా ఉన్నారు ఆశ్రమంలోని. ఇంకా 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 గణపతి ఉన్నారు. రకరకాల సాలగ్రామ శిలలు నేపాల్లో గండకీ నదిలో దొరికేటటువంటి సాలగ్రామాలు కూడా మా ఆశ్రమంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. సరువులకి ఇదే మా యొక్క ఆహ్వానంగా తెలియజేస్తున్నాము. పిఠాపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ప్రతిష్ఠితమై ఉంది మా ఆశ్రమం లక్ష్మీ నరసాపురం. 12 రాసుల వారికి ఆయా దోష నివృత్తార్థమై ఈ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలకి కూడా స్వయంగా వచ్చి అభిషేకం చేసుకుని తద్వారా దోష నివృత్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని మా ఆశ్రమం కల్పించింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ద్వాదశలింగాలకి అభిషేకం చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఏర్పడినటువంటి దోష నివృత్తి చేసుకుంటారుగా కానీ మా ఆకాంక్ష. ఓం నమ శివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నాయేన మార్గేణ మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సంస్థ సుఖినో భవంతు. మా స్వగ్రామం మాత్రం గొల్లప్రోలు. మా తండ్రి గారు గ్రామవంశువుగా చేసేవారు. వారి నామధేయం శ్రీ వేగిశెట్టి వెంకట తిరుపతిరావు గారు. మా గురువు గారి పేరు శ్రీ 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 నిర్వికల్పానంద భారతీ స్వామి వారు. ఇప్పుడు ఈ ఆశ్రమం ప్రతిష్ఠించినటువంటి స్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం. పిఠాపురం పట్టణానికి పడమర దిశగా 3.5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డుకి 3.5 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్మీ నరసాపురం గ్రామంలో శ్రీ సత్యసాయి మందిరం అనేటటువంటి పేరుతో నిర్మించబడినటువంటి ఆశ్రమంలో ఈ శివమూర్తులందరూ ప్రతిష్ఠితమై ఉన్నారు. సరువులు వచ్చి శివభగవాను సేవించుకుని శివుని అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆకాంక్షిస్తూ హరి ఓం తత్సత్. ఇట్లు మీ సూర్యానంద స్వామి. ఓం నిర్మతే నమః నిర్మతాంతికాయ నమః మూర్ధ్వాయ నమః మూర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః ధవాయ నమః ధవలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః తత్వమస్య సూర్యస్య సర్వలింగం స్థాపేతి పాణి మంత్రం పవిత్రం. ఇంకో విషయం ఉంది. మరి ఈ విషయాన్ని మీకు చూపిస్తున్నటువంటి సిఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.